మామిడి చెట్టు కింద ఒక ఎర్రసీమ కుట్టిందని సీమల జాతి మొత్తం కుడతాయని అనుకోవటం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఎక్కడో ఏదో గ్రామంలో ఒక గ్రామ పెద్ద తప్పు చేశాడో లేదో తెలియదు, కానీ ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలను దూరం చేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకనంటే గ్రామ దేవతలు ఏ రకంగా ఉంటారో, ముత్యాలమ్మ, మారెమ్మ, తిరుపతమ్మ, వెంకమ్మ, ఎల్లమ్మ ఈ ఏ రకంగా ఉంటారో, రేణుకాంబ ఇలా ఎలా ఉంటారో అదేవిధంగా గ్రామ దేవతలుగా గ్రామాల్లో పెద్దలు ఉండటం జరుగుతోంది. సమస్య ఏదొచ్చినా, పార్టీ ఏదైనా ఆ గ్రామంలో ఉన్నవారు ఆ గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి తమ సమస్య చెప్పుకోవటం, శాంతియుతంగా పరిష్కరించుకోవటం 100కి 99% జరుగుతాయి. అందుకనే పోలీస్ స్టేషన్ల వద్ద జనం ఎక్కువ మంది ఉండరు, రారు. కారణం ఏంటంటే మెయిన్ గ్రామాల్లో ఉన్న పెద్దల మీద గ్రామ ప్రజలకు ఉన్న నమ్మకం. ఇది అనాదిగా నడుస్తుంది. నాటి రచ్చబండ అవ్వచ్చు, ఆనాటికి ముందు ఇంకేదైనా సభలు సమావేశాలు అవ్వచ్చు, ఈనాటి వరకు కూడా పెద్దరికం, పెద్దతనం, వాళ్ళ యొక్క కులమత రాజకీయాలకు అతీతంగా వాళ్ళు అందించే పంచాయతీలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. నాకు 57 సంవత్సరాలు, 57 అయిపోయినా 58కి వచ్చేసాను ఆల్రెడీ. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ రాజకీయాలు అనేవి గ్రామాల్లో పెద్దల వల్లనే ముందుకు వెళుతున్నాయి. పెద్దలను దూరం చేసుకుంటే అక్కడ తెగిన గాలిపటం వల్లే ఉంటుంది రాజకీయం. అందుకనే రాష్ట్ర స్థాయిలో అధికారైనా, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి అయినా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్న కార్యకర్త మొదలుకొని, వార్డు మెంబర్ మొదలుకొని, ఎంపీటీసీ మొదలుకొని, గ్రామ పెద్ద, పట్టణ పార్టీ ప్రెసిడెంటు, మండల పార్టీ ప్రెసిడెంటు వీళ్ళందరినీ కూడా వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ సమస్యలు వాళ్ళ ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందువల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, గ్రామాలు చైతన్యవంతంగా ఉన్నాయి, రాజకీయంగా చాలా బాగుంది. అయితే నాయకుడు ఎవరైనా ఒక వ్యక్తి గెలవాలంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ పెద్ద అవసరం ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా అవ్వచ్చు. అట్లా అని చెప్పని రాజకీయాలు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తారు తప్ప, ఎవరు మాకు ఓటేమని అడుగుతారు తప్ప, మిగిలిన సమయంలో అంతా కూడా ఒక కుటుంబంలో ఉండటం చాలా గ్రామాల్లో జరుగుతోంది. ఇది తెలుసుకున్న వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది.